హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ నుంచి సందువా చేప తీసుకొచ్చారండి. ఆ సందువా చేప నేను కటింగ్ అనేది చేయడం చూపిస్తున్నాను. దీన్ని ఈరోజు నేను పులుసు పెట్టబోతున్నానండి. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో వేపుడు ఇగురు ఎలా చేస్తాననేది కూడా మీకు అప్లోడ్ చేసి ఉన్నాను. ఈ రోజు అయితే నేను పులుసు పెట్టబోతున్నాను. పులుసు కానీ వేపుడు కానీ ఇగురు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇది సముద్రం చేప కదా, రుచి చాలా బాగుంటుంది. సందువాని ఏ విధంగా వండుకున్నా సరే. చేప కటింగ్ కూడా చాలా ఈజీ అండి. మనకు పెద్ద చేపలు చిన్న చేపలు చేసే అంత కష్టం అయితే ఉండదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సందువా చేప అనేది. దీంట్లో పెద్ద చెత్త కూడా ఏమీ ఉండదు. చక్కగా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు. నిమ్మరసం సాల్ట్తో నేనైతే శుభ్రంగా కడుక్కుంటున్నాను. దానివల్ల ఏంటంటే జిడ్డు నీచు వాసన అనేది ఉండదు. ముక్కలను అయితే అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక వెడల్పాటి బాండి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని ఈ సందువా చేప పులుసుకి నేను ఏ విధంగా చేసి పెట్టుకుంటాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఏమో కట్ చేసి సన్నంగా పక్కన పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలను. ఈ సందువా చేప ముక్కలకి ఉప్పు కారం కొంచెం పసుపు వేసి వాటిని కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు మసాలా కూడా నూరుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు, గసగసాల బదులు నేను జీడిపప్పు ఉపయోగిస్తాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాండీలో లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి మసాలా అనేది జీలకర్ర వేసి నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కంపల్సరీ కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుందండి. ఏ కూరకైనా పసుపు అనేది వేసుకోవాలి, వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం ముద్ద చేసుకున్నది కలిపి నేను వేపుకుంటున్నాను. ఈ పులుసుకి చాలా టేస్ట్ ఇస్తాయండి పచ్చిమిర్చి కూడాను. కంపల్సరీ ఇందులో మామిడికాయ అంటే వేసుకోండి. మామిడికాయ అనేది మా ఇంట్లో చిన్న ముక్క ఉంది, అదే వేసి నేను పులుసు పెట్టుకుంటున్నాను. సరిపోతుంది. మనకి ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి వేపుకుంటున్నాను. మీరు చాలామందికి తెలిసే ఉంటుంది గొరకల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చేపల పులుసు పెట్టుకుంటే రుచి అయితే చాలా బాగుంటుందండి. వేపుడైనా సరే చక్కగా వేపుకోవచ్చు. ముక్క అనేది విడవదండి, చాలా బాగుంటుంది. కొంచెం టమాటా వేసుకున్నాను, చిన్న సైజు టమాటాగా కట్ చేసి గుజ్జు కోసం, అలాగే టేస్ట్ పరంగా కూడా బాగుంటుందని. పులుసులో అయితే ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఒక్కొక్క చేప విధానాన్ని ఒక్కొక్క రకంగా వండుకోవాలి మనం. నేనైతే ఈ విధంగా వండుతాను. నా స్టైల్లో వండే విధానం అయితే ఇదండి. టమాటా ముక్కలు బాగా మగ్గినవి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా మగ్గినవి. పచ్చిమిర్చిని కొత్తిమీర కూడా వేసాం కదా, వాసన అది బాగా పడుతుంది. దానివల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలి. ఒక్కొక్కరు అయితే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేరు, వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే నూరుకుని వేసుకునే వాళ్ళు ఉంటారు చేపల కూరకి. అది పులుసు అయినా ఎగురైనా వేపుడైనా సరే. నేనైతే ఆ విధానాన్ని చేయనండి. ఎందుకంటే నేను కంపల్సరీ మసాలా అనేది వాడుతాను. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుంటాము మేము. గరం మసాలా పౌడర్ బదులు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. జీడిపప్పు, కొంచెం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి నూరుకుంటే బాగుంటుందండి. పులుసు కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆ ముద్ద కూడా వేసి బాగా వేపుకోవాలి. మనకి నూనె పైకి తేలినట్టు వచ్చే వరకు కూడా ఈ మసాలాను బాగా వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే రుచి బాగుంటుంది. ఏ కూరకైనా సరే మసాలా అనేది బాగా వేగితేనే బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాను. కాసేపు మగ్గిన తర్వాత తీసి చూద్దామండి. చక్కగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడాను. మనం టమాటా వేసుకున్నాం కదా, టమాటా కూడా ముక్కలుగా కనపడట్లేదు చూడండి, చక్కగా మగ్గింది. ఈ కారం కొంచెం కారంగా ఉంటుందండి, అందుకే నేను కారం అనేది తక్కువ వేస్తున్నాను. నేను 2 చెంచాలు కారం అయితే వేసుకున్నాను. ఉప్పు అనేది ఆల్రెడీ నేను ముక్కలకు పట్టించున్నాను కనుక చూసి వేసుకోవాలండి, అందుకే కొద్దిగా వేస్తున్నాను. ఒక స్పూన్ వేసి ఇంకో కొంచెం వేసాను ఉప్పు అనేది. బాగా వేపుకోవాలండి. కారం, ఉప్పు, మసాలా అన్నిటితో కూడా చక్కగా వేగి నూనె అనేది మనకు పైకి తేలుతుంది. అప్పుడు ఈ ముక్కలను వేసుకోవాలి. ఈ సందువా చేప ముక్కలకి మనం ఉప్పు, కారం, పసుపు పట్టించి ఒక 10 నిమిషాలు నేను పక్కన పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ముక్కకి చక్క మసాలా కూడా బాగా పడుతుందండి. మనం తినేటప్పుడు కూడా ముక్క రుచిగా ఉంటుంది. నేను ఈ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఒకసారి వండండి. మేము కొద్దిగానే తింటాము. ఎందుకంటే ఎక్కువగా ఒకసారి తిని అవస్థపడి కన్నా కొద్దిగా తినడం అలా అనేది అలవాటు. ఏదైనా ఒక పూటే తింటామండి. నైట్ టైం అయితే నేను నాన్ వెజ్ అనేది మేము ఎక్కువ తినము.
పులుసులు అలాంటివి ఏమైనా పెట్టినా సరే అవి సింపుల్గానే వండుకుంటాం మేము. కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఏంటంటే లుక్ వైజ్ బాగుంటుందండి, కారం అయితే ఉండదు, కలర్ బాగుంటుంది. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే బాగుంటుందని వేస్తూ ఉంటాను నేను. ముక్కలన్నింటినీ కూడా ఒకసారి టర్న్ చేసుకోవాలి. మసాలా అది బాగా వేగింది కనుక ఈ ముక్కలను కూడా ఆ మసాలా అది పట్టేటట్టు కాసేపు ఉంచుకుంటే చక్కగా ఉంటుందండి. వేగినాయి కదా, ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాను. అది కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను వాటర్ వేసి. అది సరిపోతుందండి. మనం ముక్కలను బట్టి చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చేపలను ఎప్పుడు గరిటెతో కలపకూడదు. మనం ఇలాగా ఒక క్లాత్ తీసుకుని తిప్పుకున్నట్లయితే చక్కగా తిరుగుతుంది చేప ముక్కలు కూడా. ఎందుకంటే ఒక్కొక్క చేపకి ఒక్కొక్క ఇదండి. ముందుగానే మనం గరిటె పెడితే కనుక ఇడిపోతాయి. ఈ చేప ఏంటంటే మనకి కొరమేను ఇలాంటి చేపలు మనకి విడవకుండా ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి. ఇది ముక్కలాగా. అలాంటప్పుడు మనం గరిటె 1-2 సార్లు పెట్టినా ఏం అవ్వదు. అది కూడా ఎక్కువ చేపలు కనుక వేసుకున్నట్లయితే చేప ముక్కలు గరిటె పెట్టకండి. నేనైతే మామిడికాయ ముక్కలు ఒక 3 ఉంటాయి, అవే వేసుకున్నాను. రుచి బాగుంటుందని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళని ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలాగ మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నానో అలాగే ప్రతిరోజు కూడా నేను పెట్టే వీడియోస్ని చూసి అలాగే సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మూత పెట్టి లావుగా ఉడికించుకున్నాక కొంచెం దగ్గరికి అయ్యాక దింపేసుకోవడమే. ఇలా చేసుకుంటే పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వండుకోవడమేనండి. ఈ చేపల కూర కాదు ఏదైనా సరే ఇలాగ కొంచెం దగ్గరికి అయ్యేటట్టు వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి కూర ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.